తింగరి అత్త తెలివైన కోడలు. సుందరగిరిలో ఉండే వసుంధర పనుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ ఆ సమస్యలకి మాత్రం పరిష్కారం వసుంధర కోడలు అనన్య దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర వంటింట్లో ఏదో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాఘవయ్య హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే లోపల నుంచి ధామ్ ధామ్ అని శబ్దాలు వస్తున్నాయి. ఏమే వసుందరా, ఏంటా శబ్దాలు? వంటింట్లో ఎలుకలతో ఏమైనా కుస్తీ పడుతున్నావా, లేక కొత్తగా ఏదైనా వంటకం కనుక్కుంటున్నావా? ఆ మాటలు విని వసుంధర వంటింట్లో నుండి బయటకి వస్తూ, అదేం కాదులేండి, మన మిక్సీ గిన్నె అడుగున తుప్పు పట్టినట్టుంటే దాన్ని ఇసుక వేసి రాయితో రుద్దుతున్నాను. తుప్పు పోతే కొత్త దానిలా మెరుస్తుంది కదా. ఇసుక రాయితోనా? అది స్టీలు గిన్నె వసుందరా. నువ్వు ఇసుక వేసి రుద్దుతే తుప్పుపోవడం సంగతి దేవుడెరుగు, గిన్నెకి కన్నాలు పడిపోతాయి. అప్పుడే అనన్య హాల్లోకొస్తుంది. ఏవైంది మావయ్య గారు? అత్తయ్యగారు మళ్ళీ ఏమైనా చేశారా? ఏదో శబ్దం వినిపించింది. అదిగో చూడనన్య, మీ అత్తగారు మిక్సీ గిన్నెకి ఇసుక స్నానం చేస్తున్నారు. చూసావా అనన్య, నేనేదో ఆ గిన్నె తుప్పుపోయేలా చేద్దామనుకుంటే మీ మావయ్య గారు సూటిపోటి మాటలతో నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఆయనకి నేను చేసే పనులన్నీ ఎప్పుడూ ఎగతాళిగానే ఉంటాయిలే. అత్తయ్యగారు, మీరు సరైన పని చేద్దామనుకున్నారు, కానీ ఆ పని అలా కాదు చేయాల్సింది. గిన్నెకి తుప్పు పోవాలంటే కొంచెం వెనిగర్ నిమ్మరసం కలిపి రుద్దితే సరిపోతుంది. ఆ పని నేను చేస్తానులేండి. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా పాలు పోసే మల్లయ్య వచ్చాడు. వసుంధర పాలు పోయించుకొని గిన్నెలోకి చూసింది. ఆ పాలని చూసి ఆమె మొహం చిట్లించింది. ఏ మల్లయ్య, ఏంటివి? పాలా లేకపోతే తెల్లటి నీళ్ళా? గిన్నెలో చూస్తే అడుగునున్న డిజైన్ కూడా కనిపిస్తోంది. అంత పల్చగా ఉన్నాయి నువ్వు పోసే పాలు. ఏంటమ్మా అలా అంటారు? ఆవు పాలు అలాగే ఉంటాయి. నేను నీళ్లు కలుపుతున్నానని మీరు అనుమానపడితే నేనేమి చేయలేను. అనుమానమేంటి మల్లయ్య? నిన్న మా కోడలు పాలు కాస్తుంటే మీద మీగడ కట్టలేదు సరికదా? పాలు సరిగ్గా పొంగను కూడా పొంగలేదు. ఈ పాలతో టీ పెడితే అది టీలా కాకుండా పంచదార నీళ్లలా ఉంది. రేపటి నుండి పాలు కొంచెం చిక్కగా పోయి, లేకపోతే ఊరుకునేది లేదు. జాగ్రత్త. వసుంధరగారి మాటలకి మల్లయ్య భయపడి 2 రోజులు పాలు బాగానే పోశాడు. కాని 3వ రోజు మళ్లీ పాతపాటే. వసుంధరకి ఈసారి చిర్రెత్తుకొచ్చింది. మల్లయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇవేం పాలు? నువ్వు పాలల్లో నీళ్లు కలిపినట్టు లేదు, నీళ్లలోనే కొన్ని పాలు కలిపినట్టున్నావు. చూడమ్మా, నేను ఎన్నో ఏళ్లుగా పాలు పోస్తున్నాను. నా దగ్గర కంటే చిక్కటి పాలు మీకు ఇంకెక్కడా దొరకవు. మీ అంత కోపంగా నన్ను ఇలా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇంతకంటే చిక్కగా పాలు కావాలంటే మీరు సొంతంగా ఆవునో గేదెనో పెంచుకోవాలి. ఏమన్నావు? నన్నే ఆవుని పెంచుకోమంటావా? సరే చూడు, రేపే ఒక ఆవుని కొనుక్కొచ్చి మా ఇంటి పెరట్లో కట్టేస్తాను. ఇక నీ పాలు మాకవసరమే లేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. మల్లయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వసుంధర విసురుగా ఇంటి లోపలికొచ్చింది. ఆ గొడవ సంగతి అనన్య రాఘవయ్య గారికి చెప్పింది. ఏంటి వసుందరా, పాలవాడితో గొడవపడి ఆవుని కొంటావన్నమాట? అయినా మనకి ఆవుల పెంపకం గురించి ఏం తెలుసు? ఏం తెలియాల్సిన అవసరం లేదండి. ఆవుని పెంచడమంటే గడ్డి వేయటం, పాలు పితకడం అంతే కదా. దానికేమైనా కోర్స్ చేయాలా ఏంటి? మన పక్కింటి సుబ్బమ్మ గారు పెంచుకోవడం లేదు, మనమెందుకు పెంచలేం? అమ్మా, ఆవుని పెంచడమంటే చిన్న విషయం కాదు. దానికి సరైన మేత పెట్టాలి, దానా పెట్టాలి, రోజు దాని శరీరాన్ని కడగాలి, ఆవు చుట్టూ శుభ్రంగా ఉండేలా చేయాలి. అవన్నీ పనులు నువ్వు చేయగలవా అమ్మా? నేనొక్కదాన్నే చేస్తానని నేనెప్పుడన్నాన్రా? అనన్య ఉందిగా, తను నాకు సాయం చేస్తుందిలే. ఏమనన్యా, నువ్వేమంటావు? అత్తేగారు, పాలవాడి మీద కోపంతో ఆవుని కొనడం కరెక్ట్ కాదు. వాడి దగ్గర పాలు బాలేకపోతే ఇంకొకరి దగ్గర మనం తీసుకోవచ్చు. కాని మనకి సొంతంగా పాల కోసం ఒక ఆవు ఉండాలనుకోవడం మాత్రం తప్పత్తయ్యా. మావయ్య గారు, మీరేమంటారు? సరే, మీ అత్తయ్య పంతం ఎందుకు కాదనాలి? నా మిత్రుడు సూరిబాబున్నాడు కదా, వాళ్ళ ఊర్లో మంచి ఆవులు దొరుకుతాయి. వాడికి ఫోన్ చేస్తాను. రాఘవయ్య తన మిత్రుడికి ఫోన్ చేశాడు. 2 రోజుల తర్వాత సూరిబాబు ఒక ఆవుని వసుంధర ఇంటికి పంపించాడు. ఆవు చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. అబ్బా, ఎంత బాగుందో ఆవు!
రేపటి నుంచి మనం మన ఆవు ఇచ్చే చిక్కటి పాలను తాగుదాం. ఇప్పుడు చూడాలి ఆ మల్లయ్య మొహం. మొదటి 2 రోజులు ఆవు బాగానే పాలిచ్చింది. అనన్య ఆవుని శుభ్రం చేయటం, దానికి గడ్డి వేయటం వంటి పనులు చూసుకునేది. కాని వసుంధర మాత్రం తన తింగరి తెలివితేటలు మళ్లీ మొదలుపెట్టింది. ఈ ఆవుకి కేవలం గడ్డి వేస్తే సరిపోతుందా? దీనికి ఏదైనా బలం వచ్చేది పెట్టాలి. మన ఇంట్లో మిగిలిపోయిన పాతన్నం, చింతపండు పులుసు, కూరగాయల తొక్కలన్నీ కలిపి పెడదాం. అప్పుడు ఈ ఆవు పాలు ఇంకా ఎక్కువగా ఇస్తుంది. వసుంధర ఆవుకి తన ఇష్టమొచ్చినట్టు పదార్థాలని కలిపి దాణాగా పెట్టడం మొదలుపెట్టింది. 4వ రోజు నుంచి ఆవు పాలు ఇవ్వటం తగ్గించేసింది. 5వ రోజు అసలు ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వలేదు. ఏంటి వసుంధరా, ఇన్ని డబ్బులు పెట్టి ఆవుని కొంటే అది ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వడం లేదేంటి? నాకేం తెలుసండి, బహుశా ఈ ఆవుకి ఆ మల్లయ్య దిష్టే తగిలుంటుంది. అందుకే పాలు సరిగ్గా ఇవ్వటం లేదు. లేకపోతే నేను ఇంత బాగా దాణా పెడుతుంటే పాలివ్వకపోవడం ఏంటండి? అమ్మా, అసలు నువ్వేం పెడుతున్నావు ఆవుకి? మన ఇంట్లో మిగిలిన అన్నము కూర ఇలా అన్ని పెడుతున్నాన్రా. అలా చేస్తే ఇంట్లో మిగిలినవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయిగా. అలాగే ఆవు కూడా బలం బాగా వస్తుందని. అనన్య ఆవు దగ్గరికి వెళ్లి చూసింది. ఆవు చాలా నీరసంగా ఉంది. అది సరిగ్గా గడ్డి కూడా తినటం లేదు. అత్తేగారు, ఆవులకి మనం తినే వస్తువులన్నీ పెట్టకూడదు. వాటికి ప్రత్యేకమైన దాణా, పచ్చిగడ్డి మాత్రమే పెట్టాలి. అబ్బే, అవన్నీ వద్దే. ఆ సూరిబాబు మనల్ని మోసం చేశాడు. మనకి పాలివ్వని ముసలి ఆవుని అంటగట్టాడు. మనం వెంటనే దీన్ని అమ్మేసి ఇంకో ఆవుని కొందాం. ఏంటి, ఇంకో ఆవుని కొంటావా? ఉన్న ఆవుని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఇప్పుడు దీన్ని అమ్మేస్తే ఎవడు కొంటాడు? ఉన్న పళంగా ఇంకో ఆవుని తెస్తే అది కూడా పాలివ్వకపోతే ఏం చేస్తావు? 3వది కొంటావా? ఈ తతంగమంతా జరుగుతుంటే మల్లయ్య అటుగా వెళ్తూ ఆగిపోయాడు. ఏంటి వసుంధరమ్మ గారు, ఆవుని కొన్నారు కదా, అది పాలు బిందెలు బిందెలిస్తుందా? నన్ను వెక్కిరించారు కదా, ఇప్పుడేమైంది? ఆవుని పెంచడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నారా? నీకేం కావాలి మల్లయ్య? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్తానులేమ్మా, కాని తెలియని పనులు చేయకూడదని పెద్దలు ఊరికే అనలేదు. పాలు పితకడం రాదు, మేపడం రాదు, ఆవుని కొన్నారు. మల్లయ్య వెక్కిరింత వసుంధరకి చాలా బాధ కలిగించింది. రాఘవయ్య గారు ఆవుని అమ్మేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాని అనన్య అడ్డుపడింది. మావయ్య గారు, ఒక్క 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఆవు పాలివ్వకపోవడానికి కారణం అది అత్తయ్యగారు పెట్టిన ఆహారం వల్ల దాని జీర్ణక్రియ పాడైంది. నేను దీన్ని బాగు చేస్తాను. అనన్య వెంటనే పశువుల డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ ఆవుని పరీక్షించి కొన్ని మందులిచ్చారు. అమ్మగారు, ఆవుకి కేవలం పచ్చిగడ్డి, ఎండుగడ్డి మరి తౌడు కలిసిన దాన మాత్రం ఇవ్వాలి. ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు పెడితే వాటి కడుపు పాడవుతుంది. అనన్య స్వయంగా రంగంలోకి దిగింది. అత్తగారిని ఆవు దగ్గరికి రానియకుండా తనే రోజూ పొద్దున్నే లేచి ఆవుకి దాణా పెట్టింది. సరైన సమయానికి గడ్డి వేసింది. ఆవుకి కావాల్సినంత నీరు పెట్టి దాన్ని ప్రేమగా నిమిరేది. 2వ రోజు సాయంత్రానికి ఆవులో మార్పు వచ్చింది. అది ఉత్సాహంగా గడ్డి తినటం మొదలుపెట్టింది. 3వ రోజు ఉదయం అనన్య పాలు పితకడానికి ప్రయత్నించింది. ఆవు శాంతంగా నిలబడింది. అనన్య పాలు పితుకుతుంటే గిన్నె నిండా చిక్కటి పాలొచ్చాయి. అత్తేగారు, మావయ్య గారు, ఇటు చూడండి. గిన్నె నిండా ఉన్న తెల్లటి చిక్కటి పాలు చూసి వసుంధర ఆశ్చర్యపోయింది. అమ్మా అనన్య, ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఇన్నాళ్ళు నేనేవేవో పెట్టి దానికి పాలు రాకుండా చేశానన్నమాట. చూశావా వసుంధరా, కోడలి తెలితేటలు? నీ తింగరితనం వల్ల పోయిన పాలు అనన్య కష్టం వల్ల మళ్ళీ వచ్చాయి. మల్లయ్య వెక్కిరిస్తే నువ్వు ఆవుని అమ్మేద్దామన్నావు. కాని అనన్య పట్టుదలతో దాన్ని బాగు చేసింది. అవునమ్మా, ఇప్పటికైనా నీ ప్రయోగాలు ఆపుతావా? మరుసటి రోజు మల్లయ్య మళ్లీ వసుంధర ఇంటి దగ్గర ఆగాడు. ఈసారి వసుంధర చిక్కటి పాలగిన్నెతో అతని దగ్గరకొచ్చింది. ఇదిగో మల్లయ్య, చూడు, గిన్నె నిండా పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ గిన్నె లోపలికి చూడు. లోపల డిజైన్ కాదు కదా, కనీసం గిన్నె పక్క కూడా కనిపించదు. మా కోడలు తెలివితేటల వల్ల ఇప్పుడు మా ఇంట్లోనే పాలగంగ ప్రవహిస్తోంది. ఇక మాకు నీ కల్తీ పాలు తాగాల్సిన అవసరం లేదులే. నీకు స్వచ్ఛమైన పాలు కావాలనంటే చెప్పు, మేమే ఇస్తాం. మల్లయ్య
ఆ పాలు చూసి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు. వసుంధరా, మనం ఈరోజు సాధించాం. కాని ఒకటి గుర్తుంచుకో, మనకి తెలియని పనులు చేయడం వల్ల ప్రయోజనముండదు, నష్టమే జరుగుతుంది. ఇక నుంచి నువ్వేదైనా చేయాలి అనుకున్నప్పుడు అనన్యని అడిగి చెయ్యి. అనన్య తెలివి వల్ల మనమిప్పుడు బతికిపోయాం. కాని నీ తింగరితనం వల్ల మన పరువు పోయేది. నిజమేనండి. అనన్య, ఇక నుంచి నేను ఏ పని చేసినా ముందు నిన్నే అడుగుతాను. మన ఆవుకి దాణా పెట్టే బాధ్యత నీదే. నేను దానికి నీళ్లు మాత్రమే పెడతాను అని వసుంధర అనటంతో ఆ మాటకి అందరూ నవ్వుతారు. అలాగే అత్తయ్యగారు, మనమందరం కలిసి మన ఆవుని బాగా చూసుకుందాం. అప్పుడది బాగా పాలిస్తుంది. ఆ విధంగా అనన్య తెలివితేటల వల్ల ఆ ఇంట్లో పాల సమస్య తీరిపోవడమే కాకుండా వసుంధర తింగరితనానికి ఒక అడ్డుకట్ట పడింది. ఆ కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. పిసినారి అత్త ఇంటికి వచ్చిన కోడలి చుట్టాలు. రాజాపురంలో వాతావరణం ఎలా ఉన్నా రాఘవయ్య ఇంట్లో మాత్రం ఎప్పుడూ ఆర్థిక శాస్త్రం రాజ్యమేలుతుంది. అందుకు కారణం రాఘవయ్య భార్య వసుంధర. వసుంధర పొదుపు విషయంలో ప్రపంచ ఆర్థికవేత్తలతో పోటీ పడతారు. ఒకరోజు ఉదయం వసుంధర వంటింట్లో ఉండగా, ఏమే వసుంధరా, అప్పటినుండి ఆ వంటిట్లోంచేస్తున్నావే? ఆ పోపుల డబ్బాని ఎంతసేపు సర్దుతావు? నిన్న మన కోడలు వంట చేస్తూ ఆవగింజలు జీలకర్ర ఎక్కువ వేసిందండి. అందుకే ఈ డబ్బాలో ఒక చిన్న స్పూన్ పెడుతున్నాను. ఇలాగే మన కోడల్ని వదిలేస్తే ఈ నెల బడ్జెట్ అంతా తలకిందులవుతుంది. అసలే జీలకర్ర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అబ్బా, జీలకర్ర ఆవగింజలకే బడ్జెట్ తలకిందులవుతుందా? మీకేం, మీరేమైనా అంటారు. నేను ఇంటిని చూసుకోకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఏమో. అనన్య, అనన్య, ఇటు రామ్మా. అత్తగారి మాటలు విన్న అనన్య నవ్వుతూ అక్కడికి వస్తుంది. చెప్పండి అత్తయ్య, ఏమైంది? అనన్య, ఈరోజు కూరలో పోపు గింజలు తక్కువై, అలాగే నూనె కూడా పొదుపుగా వాడు. మొన్న కూరలో నూనె ఎక్కువై ఆ గిన్నె కడిగేటప్పుడు సబ్బు బిల్ల ఎక్కువగా ఖర్చయింది. నూనె తక్కువ వాడితే సబ్బు కూడా తక్కువ ఖర్చవుతుందిగా. ఇది చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. అలాగే అత్తయ్యగారు, మీ పొదుపు సూత్రాలు పాటిస్తే మనం త్వరలోనే మరో ఇల్లు కొనేయొచ్చనిపిస్తుంది. ఇల్లు మాత్రమే కాదానన్యా, మీ అత్తగారి పొదుపు వలన మనమొక విమానం, ఒక ట్రైన్ కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ హాల్లోకి వస్తాడు. ఏంటమ్మా, మళ్ళీ నీ లెక్కలు మొదలుపెట్టావా? అదేం లేదురా, అనన్యకి పొదుపుగా రుచిగా ఎలా చేయాలో కొన్ని చిట్కాలు చెప్తున్నాను. అమ్మా, నేనొక పెద్ద కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తున్నాను. 1-2 డేస్లో ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చేసేలా ఉంది. అది వస్తే ఈ చిన్న చిన్న పొదుపులతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అబ్బే, కోట్లు వచ్చినా పొదుపు ప్రాణం లాంటిదిరా. ₹1 మిగిలితే అదొక రూపాయి సంపాదించినట్టే కదా లెక్క. ఇంతలో అనన్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చేసింది అనన్య వాళ్ల పిన్ని జానకమ్మ. హలో అనన్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామనన్య. అన్నట్టు మీ పక్కూర్లో తెలిసిన వాళ్లతో పనుంది. ఎలాగూ దారిలోనే కదా మీ ఇల్లు. ఒకసారి నిన్ను చూసిపోదామని మీ బాబాయ్ నేను అనుకుంటున్నాం. ఏమంటావమ్మా? నేనేమంటాను పిన్ని, మీరొస్తానంటే అంతకంటే ఆనందం నాకింకేముంటుంది. మీరు తప్పకుండా ఇంటికి రావాలి. అలా అని ఫోన్ పెట్టేసింది అనన్య. వెంటనే భయం భయంగా వసుంధర వైపు చూసింది. అనన్య, ఎవరమ్మా ఫోన్లో? అది అత్తయ్య, మా పిన్ని జానకి ఫోన్ చేసింది. పిన్ని బాబాయ్ పక్క ఊర్లో ఏదో పని మీద వస్తున్నారట. అలా దారిలో మన ఇంటికి కూడా వస్తారంట. బహుశా ఒక 2 రోజులు ఇక్కడే ఉంటారేమో. వసుంధరకి ఆ మాటలు విన్న వెంటనే ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలయింది. ఏంటి, మనింటికొస్తారా? అది కూడా ఇద్దరా? వామ్మో, 2 రోజులు ఇక్కడే ఉంటారా? మన కర్మ కాకపోతే దారిలో మన ఇల్లు మాత్రమే కనిపించిందా ఏంటి వాళ్ళకి? సర్లే వసుంధరా, వదిలే. అలా ముఖం పెట్టకు. ఇంటికి వచ్చే చుట్టాల్ని గౌరవంగా చూసుకోవాలి. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అది కాదండి, 2 మనుషులంటే రోజుకి 1/2 లీటర్ పాలు ఎక్కువగా కావాలి. కిలో బియ్యం ఎక్స్ట్రా కావాలి. పైగా వాళ్లకి ఫ్యాను అస్తమానం వేసుంచాలి. ఆ కరెంటు బిల్లు ఎంతొస్తుందో అని గుర్తు తెచ్చుకుంటేనే నాకిప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు తినడానికి ఏమేం కావాలని అడుగుతారో ఏంటో.
అత్తయ్యగారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నేను మేనేజ్ చేస్తానుగా. మేనేజ్ చేస్తానంటే సరిపోదమ్మా అనన్య. ఒక ప్లాన్ ఉండాలి. వాళ్ళు వచ్చే ముందే ఆ మంచినెయ్యి డబ్బా దాచేయాలి. పాత నూనె వాడాలి. కాఫీలో పాలు కంటే నీళ్లు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం పొదుపు చేయగలం. లేకపోతే మన బడ్జెట్ అంతా తలకిందులవుతుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. తరువాతి రోజు ఉదయం సాంబయ్య, జానకమ్మ బ్యాగులతో దిగుతారు. వసుంధర బలవంతంగా మూకం మీద నవ్వు తెచ్చుకొని వాళ్ళని ఆహ్వానిస్తుంది. నమస్కారం బావగారు. నమస్కారం అక్కగారు. బాగున్నారా? ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా? ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? దారిలో టిఫిన్ గట్రా చేసే వచ్చారా? లేదు వదినా, పొద్దున్నే బయలుదేరాం కదా, ఏమీ తినకుండానే వచ్చాం. ఈరోజు మా ఇంట్లో ఆలు బజ్జీ చేద్దామనుకున్నాను, కానీ లేట్ అవుతుందని చేయలేదు. మా వారికి ఆలు బజ్జీలంటే చాలా ఇష్టం. వసుంధర గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది. ఈ జానకమ్మ పరోక్షంగా ఆలు బజ్జీ కావాలని అడుగుతుంది కదా అని అనుకుంది. చూసావా అనన్య, రాగానే ఆలు బజ్జీలట. బంగాళదుంపలు కిలో ఎంత ధర ఉందో వీళ్ళకి తెలుసా అసలు? పర్లేదత్తయ్య, నేను తక్కువ బంగాళదుంపలతో ఎక్కువ బజ్జీలు వేస్తాను. మీరు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది అనన్య. అన్నట్టక్కగారు, మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, ఏసీ లేకపోతే నాకు సరిగా నిద్ర పట్టదు. ఏమండి, అదిగోండి, ఆ గోడకి చూడండి, ఏసీ ఉంది. మీ నిద్రకేం ఇబ్బంది లేదులే. అయ్యో, అది పనిచేయడం లేదండి. రిపేర్ వచ్చింది. అయినా ఇబ్బందేం లేదు. మనకి మంచి ఫ్యాన్ ఉందిగా. మన ఫ్యాన్ ముందు ఏసీ కూడా పనిచేయదు. అయ్యో, అదేంటమ్మా, ఏసీ పనిచేయటం లేదా? పాపం, మా వారు నిద్రపోవటం కష్టమే అయితే. కనీసం వేడివేడి కాఫీ అయినా ఇప్పించు. కాఫీ మాత్రం చిక్కగా ఉంటేనే మా వారికి నచ్చుతుంది మరి. చిక్కగానా? పాలల్లో నీళ్లు కలిపినా వీళ్ళు పసగట్టేలా ఉన్నారే. అలా ఉదయం గడిచింది. భోజనాల సమయం. వసుంధర వడ్డనలో పొదుపు చూపిస్తుంది. ఇదిగోండి సాంబయ్య, పప్పుచారు వేసుకోండి. ఇది చాలా పౌష్టికాహారం. ఎక్కువ తింటే పొట్టలో గ్యాస్ వస్తుంది. అందుకే ఒక్క గరిటె మాత్రమే వేస్తున్నాను. ఏంటక్కగారు, పప్పుచారులో నీళ్ళెక్కువ పప్పు తక్కువ ఉన్నట్టుంది? అది సూప్ స్టైల్ పప్పండి. ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోసం అలాగే తింటున్నారు. ఆరోగ్యం ముఖ్యం కదా. వదినగారు, పప్పుచారులో కాస్త నెయ్యి వేస్తే బాగుండు. వాళ్ల మాటలు విన్న అనన్య కిచెన్లో నుండి ఒక నెయ్యి గిన్నె తీసుకుని వచ్చింది. ఆ నెయ్యి గిన్నెని చూసిన వసుంధర వెంటనే, అయ్యో, ఆ నెయ్యి బాలేదమ్మా. షాప్ వాడు ఈ నెయ్యి కల్తీ చేసమ్మాడు. అందుకే చుట్టాలకి కల్తీ నెయ్యి పెట్టి మీ ఆరోగ్యం పాడు చేయటం ఇష్టం లేక ఇలా పప్పుచారుతో అడ్జస్ట్ చేస్తున్నాను. చూసారా నా ప్రేమ? అవును సాంబయ్య, మా ఆవిడ ప్రేమకి హద్దుల్లేవు. ఆ మాటలకి వసుంధర రాఘవయ్య వైపు ఒక పదునైన చూపు చూసింది. మరుసటి రోజు ఉదయం జానకమ్మ అనన్యతో ఇలా అంటుంది. అనన్య, మీ బాబాయ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు కావాలంటున్నాడు. వీలైతే దోశలు పైన నెయ్యి, జీడిపప్పు కూడా వేయమ్మా. నీకు తెలుసు కదా, మీ బాబాయ్కి జీడిపప్పు లేందే ముద్ద దిగదు. అందుకు అనన్య సరే అని అంటుంది. అలా అని అనన్య వంటగదిలోకి వెళ్తుంది. వాళ్ల మాటలు విన్న వసుంధర వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది. వామ్మో, జీడిపప్పు, నెయ్యి! అనన్య, ఆ జీడిపప్పు డబ్బా ఎక్కడున్నా సరే దాన్ని వెంటనే దాచేయి. వీళ్ల కోరికలు చూస్తుంటే మనల్ని శాంతం నాకేసేలా ఉన్నారు. అత్తయ్య, పాపం వాళ్ళు ఏదో అలా అడిగారు. ఈ ఒక్క పూటకి ఏం కాదులేండి అత్తయ్యా. ఇది ఒక్క పూటతో అయిపోయేలా లేదనన్య. ఇప్పుడు జీడిపప్పుతో తింటే కాసేపటికి వీళ్ళు ఇంకోటి అడుగుతారు. మనమొక ప్లాన్ వేద్దాం. దోశ మీద జీడిపప్పు ముక్కలొద్దు. వేరుశనక్కాయల్ని జీడిపప్పు రంగులో కాల్చి వాళ్లని నమ్మిద్దాం. చుట్టాలడిగిన ప్రతిదానికి వసుంధర ఏదో ఒక సాకు చెప్తుంది. అనన్య నవ్వాపుకోలేక చుట్టాలకి నచ్చ చెబుతూ, అత్తని కూల్చేస్తూ చుట్టాలకి కావాల్సినవి సర్దుబాటు చేస్తుంది. ఇలా 2 రోజులు గడుస్తాయి. ఇక సాంబయ్య, జానకమ్మ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వసుంధర మనసులో అమ్మయ్య, గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నారు. అక్కగారు, ఈ 2 రోజులు మీ ఆతిథ్యం చాలా బాగుంది. ముఖ్యంగా మీ పొదుపు చూసి మాకు చాలా వినోదం కలిగింది. ఆ ఏమనుకోకండి. ఏదో మీ మీద ప్రేమతో అలా చేశాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి.
మీరింకా 4 రోజులు ఇక్కడే ఉంటే నేను అప్పుల పాలయ్యేదాన్నేమో. అనన్య, నువ్వు ఈ ఇంటిని మీ అత్తయ్యగారిని చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. నీ ఓపికకి మెచ్చుకోవాలి తల్లి. అలా వాళ్ళు మాట్లాడుతుండగా అర్జున్ అక్కడికొస్తాడు. అవును అర్జున్, నువ్వు ఒక కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నావంట కదా. నాకు అనన్య చెప్పింది. ఆ కాంట్రాక్ట్ గురించి నిన్ననే నాకు ఒక విషయం తెలిసింది. కానీ నీకు చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్. నువ్వు ట్రై చేస్తున్న కాంట్రాక్ట్ నిర్ణయం వాడి చేతుల్లోనే ఉంది. అందరూ ఆశ్చర్యంగా సాంబయ్య వైపు చూస్తారు. మీ ఆతిథ్యానికి, ముఖ్యంగా వసుంధర గారి పొదుపు సూత్రాల వెనుక ఉన్న ఆప్యాయతకి సంతోషించి నేనిప్పుడే నా తమ్ముడితో మాట్లాడాను. ఆ కాంట్రాక్ట్ అర్జున్కి ఇవ్వమని చెప్పాను. నీకు ఆ కంపెనీ నుండి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చేసింది. అర్జున్, ఒకసారి నీ మెయిల్ చెక్ చేసుకో. నిజంగానా మామయ్య? ఇది నా కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, అంత పెద్ద కాంట్రాక్టా? అంటే మనకి కోట్లు వస్తాయా? అవును, మీరేం కంగారు పడకండి. ఇక మీరు పొదుపు గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక నుండి మంచి నెయ్యి జీడిపప్పుకి మీకు ఇబ్బంది ఉండదు. అయ్యో సాంబయ్య గారు, అయినా పొదుపు మానంలేండి. కాని ఇక నుంచి మీరెప్పుడొచ్చినా ఆ జీడిపప్పు దోశలు నేనే దగ్గరుండి వేస్తాను. ఏసి కూడా వేస్తాన్లే. అత్తయ్య, ఇప్పుడా నెయ్యి డబ్బా బయటికి తీయొచ్చా అని అనని అనటంతో ఒక్కసారిగా నవ్వుతారందరూ. వసుంధర కూడా తలదించుకొని సిగ్గుగా నవ్వుకుంటుంది. అనన్య తన తెలివితేటలతో చుట్టాలకి లోటు లేకుండా చూసింది. అదే సమయంలో అత్తగారి పిసినారితనాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది. అర్జున్కి కాంట్రాక్ట్ రావటంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. వసుంధర పూర్తిగా మారకపోయినా ఆమె పిసినారితనం అందరికీ ఒక హాస్యగనిలా మిగిలిపోయింది. Ananya Tales.